హలో ఎవరివన్, సినీ క్రిటిక్ జగదేవ్ గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. ఒక ప్రధానమైన అంశం మీద అయితే డిస్కస్ చేసేద్దాం. సో మిరాయిలో ప్రభాస్ గారి వాయిస్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారిందనమాట. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. హలో సార్. హాయ్ జకీర్. ఇప్పుడు మిరాయిలో ప్రభాస్ గారి వాయిస్ నిజంగా హాట్ టాపిక్గా మారిందనే చెప్పాలి. సో దీన్ని కావాలని యూజ్ చేసుకున్నారంటారా? ఏం చెప్తారు సార్? ఆ డిస్కషన్స్ ఏంటంటే, ఇది ఎంతకీ మా డార్లింగ్ వాయిస్ అయినా కాదా, వాడు నిజంగా మా డార్లింగ్ వాయిస్ ఎంత బాగుంటుందా, మీ ఫ్యాన్స్ మీరే పసిగట్టకపోతే ఎట్లా స్వామి? అఫ్కోర్స్. అయితే వాళ్ళ సందేహానికి కూడా ఒక ఇది ఉంది. ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక వాయిస్ని కోడ్ చేశాక దాన్ని ప్యారలల్గా కొన్ని వాయిస్లు చేసేస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే మహేష్ బాబు గారిది ఫోన్పేకి వాయిస్ చూడండి. థ్యాంక్ యూ బాస్, మీకు ₹50.42 మీకు వచ్చాయి అని చెప్తాడు కదా. సో ఒక పర్సన్ ఎన్ని వేలు ఎన్ని లక్షల సార్లు చెప్పాలి వాయిస్, అంతేనా? రూపాయి నుంచి లెక్క పెడితే రూపాయి 1 పైసా, ₹2, ₹3 అలా ఉండే కదా. సో అవన్నీ ఏఐతో అనుసంధానం చేసి మెయిన్ వాయిస్ని తీసుకొని ఒకసారి 2 సార్లు చెప్పుంటాడు ఆయన. దాని మొత్తానికి దీనికి అనువదించి చేశారు. సో అలాగా ప్రభాస్ వాయిస్ కూడా ఇందులో మిరాయి సినిమా మీరు అన్నట్టు కాసుల వర్షం కురిపిస్తోంది. స్టిల్ మంచి కలెక్షన్స్తో నడుస్తోంది. మొదటి రోజు కన్నా 2వ రోజు తర్వాత నుంచి మరీ ఊపందుకుంది. ఓకే. సో తేజ సజ్జా కెరియర్ లో ఇదో మరొక బ్లాక్ బాస్టర్ పడింది ఆయన అకౌంట్ లో. ముందు నుంచి కూడా ప్రభాస్ లాస్ట్ లో రాముడుగా కనబడతాడని ప్రభాస్ అది ఇది వినిపించినా కాబట్టి ప్రభాస్ గారి వాయిస్ సినిమాలో ఉంది. అయితే ఇక్కడ ప్రభాస్ కొన్ని వాయిస్లు మహాసేన, ఇప్పుడు చూడు బాహుబలి ఎలా చెప్పాడు, ఇప్పుడు కోపంలో ఉన్నప్పుడు నిజం కూడా మీకు అబద్ధంలాగా అనిపిస్తుంది యువరాణి అంటాడు. సో అట్లా బేస్ ఉన్నప్పుడు అదుకులాగా ఉంటుంది వాయిస్, అంతగా కనెక్ట్ అవ్వట్లేదు అనిపించే వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. బట్ ఇందులో పట్టి చక్కగా స్పష్టంగా ఇంకా బాగా చెప్పాడంట. కొంచెం మాడ్యులేషన్ మార్చి చెప్పాడంట ఆయన. అంటే దర్శకుడు అలా చెప్పించుకున్నాడు వాయిస్ ఓవర్. ఇప్పుడు జల్సా సినిమాలో మహేష్ బాబు ఎలాగైతే చెప్పారో, అలాగే మర్యాద రామన్ సినిమాలో రవితేజ గారు ఎలాగైతే చెప్పారో, అలాగా చిరంజీవి గారు కూడా ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలకి ఏంటది లయన్, ఇంతకు ముందు వచ్చింది కదా లయన్ స్టోరీ, దానికి కూడా చిరంజీవి గారు చెప్పారు. మహేష్ బాబు గారు తర్వాత చెప్పారు, అంతకుముందు నాని గారు చెప్పారు. సో అలాంటి వాయిస్లు దర్శకుడు ప్రతిభ కూడా ఉంటుంది. అన్న కొంచెం ఇలా చెప్పండి, అలా చెప్పండి. సో నిజంగా ఆయన చెప్పాడని దర్శకుడు చెప్తున్నా కూడా మరి మా డార్లింగ్ సినిమాల్లో కూడా ఇలాగే చెప్పొచ్చు కదా. సినిమాల్లో ఇంకా ఎమోషనల్గా చెప్పినప్పుడు, లేదంటే ఫైట్ సీన్స్లో చెప్పేటప్పుడు మరీ స్లో చేసి చెప్తున్నాడు, దానికని ఇది బాగుంది కదా. సో బాగుంది కాబట్టి ఇది డార్లింగ్ కాదు, మా డార్లింగ్ పేరు వాడుకొని వీళ్ళు సినిమాకి హైప్ చేసుకుంటున్నారు అనేది కొంతమంది రెబల్ ఫ్యాన్స్ యొక్క అభిప్రాయం ఇది. ఓకే. సో అవన్నీ పక్కన పెడితే దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని కొండబద్దలకుంటున్నట్టు చెప్పాడు, లేదు ఇది ప్రభాస్ అన్న వాయిసే, ఆయనకి రిక్వెస్ట్ చేస్తే ఆయన చెప్తా అన్నారు, ఆయనతో పట్టి చెప్పించుకున్నాం. బికాజ్ ఆఫ్ కార్తీక్ ఘట్టమనేని, బికాజ్ ఆఫ్ తేజ సజ్జా. సో వీళ్ళిద్దరూ రిక్వెస్ట్ చేసుకోవడం వల్ల ప్రభాస్ చెప్పాడు. సినిమాకి అది మరొక పెట్టు పెంచేసింది. ఆ స్లో నరేషన్ లో చెప్పడము, ఆధ్యాత్మికపరమైన ఒక సనాతన ధర్మానికి సంబంధించిన నరేషన్ అవ్వడం. ప్రభాస్ ఎంత బాగా చెప్తాడా వాయిస్ ఓవర్, అంటే బాగా చెప్తాడు, బాగా చేస్తాడు, అన్ని రకాల డాన్స్ కూడా మంచి పర్ఫార్మెన్స్. మిగతా జనరల్గా డాన్స్ అనగానే బన్నీ, ఎన్టీఆర్, రామ్ చరణ్ అనేస్తారు, కానీ ప్రభాస్ కూడా ఎక్స్ట్రాడినరీ డాన్స్. ఆయనకు చేసే కొన్ని సిగ్నేచర్ స్టెప్స్ ఇంకెవరు చేయలేదు, అంత బాగా చేస్తాడు. ఎందుకంటే ఈటీవీలో సక్సెస్ అయిన ఢీ లాంటి ప్రోగ్రామ్స్ కూడా ఆయన ఒక ఎపిసోడ్కి ఫైనల్కి జడ్జిగా కూడా వచ్చాడు ఆయన. సో డాన్స్ రాణులకు జడ్జిగా పిలవరుగా. సో ప్రభాస్లో అన్ని కళలో ఉన్నాయి. ఇంకా పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే అంత మంచి మనసు ఉంది, దానికి మించిన మంచి హైట్ ఉంది, హైట్ పర్సనాలిటీ. సో డార్లింగ్ ఏదైనా చేయగలడు, అంత బిజీ ఆర్టిస్ట్ అండి, వరల్డ్ వైడ్ స్టార్ అయిపోయాడు ఆయన బాహుబలితో. అయినా ఇది చిన్న సినిమానా పెద్ద సినిమానా, చిన్న హీరోనా పెద్ద హీరోనా అని తారతమ్యాలు లేకుండా వచ్చి చెప్పాడు. అది సంతోషించండి. ఎంత బాగా చెప్పాడు రా అంటే ఎలా ఉంది, ఇది మా డార్లింగ్ చెప్పిందనా, మా డార్లింగ్ చెప్తే ఎలా ఉంటుంది, ఇంకా డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం మత్తుగా ఉంటుంది వాయిస్, లేదా కొంచెం బుయేస్గా ఉంటుంది, ఇట్లా కాదు. సినిమాకి ప్రభాస్ వాయిస్ తెలిసిపోతుంది కదా. అలాగే అది యాక్సెప్ట్ చేసి ఫ్యాన్స్ మరి కాస్త హైప్ చేయాలి. కానీ ఫ్యాన్స్లో కొంతమంది డార్లింగ్ వాయిస్ కాదే, ఏ టెక్నాలజీ వాడారు అని అంటే
మీ ఫ్యాన్స్ ఇబ్బంది పడతారు. సార్ ప్రభాస్ గారిని నిజంగా రీసెంట్ గా వచ్చిన మూవీ మంచు విష్ణు మూవీలో కూడా బాగా కనిపించారని చెప్పాలి. Exactly. సో ఇట్లా సైడ్ కి పెట్టి నిజంగా ప్రభాస్ గారి ఫ్యాన్ బేస్ ని యూజ్ చేసుకుంటున్నారంటే ఏం చెప్తారు? అదే ఇప్పుడు చెప్పానే ఒక వర్గం ఫ్యాన్స్ ప్రభాస్ యొక్క ఇమేజ్ను వాడుకొని ఇట్లా ఈ విధంగా వీళ్ళు హైప్ చేసుకుంటున్నారంటే, సినిమాలో కంటెంట్ లేనిదే, సినిమాలో సత్తా లేనిదే కన్నప్ప లాంటి సినిమాకి ప్రభాస్ గారు యాక్ట్ చేస్తారా? ఇప్పుడు మంచు విష్ణు ఫ్రెండ్ అవ్వచ్చు, మోహన్ బాబు ఆయన బావమరిది ఏదో అనుకుంటాడు సరదాగా, బావా ఏదో అంటాడంటే ఈయన ఎవరు ప్రభాస్ గారు మోహన్ బాబు గారిని, ఆయన ఏజ్ ఏంటి ఈయన ఏజ్ ఏంటి అంటే జనరేషన్ నటులు నేను చెప్పేది, అంటే అంత చదువుగా ఉంటారు మోహన్ బాబు గారు. సో విష్ణుతో కూడా పరిచయం ఉంది కాబట్టి, విష్ణుతో ఎంత పరిచయం ఉన్నా మరీ ఏదో చిన్న చిన్న సినిమాలు చేయమంటే చేసేస్తాడా? సినిమాలో కంటెంట్ అక్కడ టర్నింగ్ పాయింట్, తిన్నడు అనే బోయివాడికి టర్నింగ్ పాయింట్ అక్కడ శివుడు రావడం అనేది. సో ఏకకాలంలో శివుడు అటు తిన్నడు భార్య దగ్గర, తిన్నడి దగ్గర, అలాగే అటువైపు ఎవరైతే పండితుడు ఉంటాడో పండితుడి దగ్గర కూడా ముగ్గురికి ప్రత్యక్షమై వాళ్ళలో ఉండే జ్ఞాన నేత్రం తెరిపించడానికి వస్తాడు శివుడు. ఎంత హీరోలు కనిపించిన 10 నిమిషాలు కూడా థియేటర్లు దద్దరిల్లిపోయాయి కదా. మరి అప్పుడు మీరు అన్నట్టు ప్రభాస్నే వాడుకుంటే ఈ పాటి కన్నప్ప కూడా కలెక్షన్స్ లో ఫుల్ రావాలిగా. మీరు ఏమన్నారు, ప్రభాస్ ఇమేజ్ ను వాడుకొని వీళ్ళు సినిమాలు నడిపించుకుంటున్నారు అనుకుంటే, మరి కన్నప్ప అంతగా ఆడలేదు కదా. మరి మిరా ఎందుకు ఆడుతుంది? సినిమాలో కంటెంట్, అక్కడ సిచ్యువేషన్, లేదంటే ఆ పరిస్థితిలో ప్రేక్షకుల మూడు, ఇవన్నీ బట్టి కన్నప్పకి ఎంత బాగా చేసినా ఈ ట్రోల్స్ ఇవి ఎక్కువైపోయాయి. యాంటీ ఫ్యాన్స్ ఎక్కువ కావాలని భ్రష్టు పట్టించేలా తయారు చేశారు. నిజంగా కష్టం చేసిన పడుతున్నప్పుడు కొంతలో కొంతైనా ఆస్వాదించాలి. అయితే జెన్యున్ గా కొంతమంది చెప్పింది ఏంటంటే, ఫస్ట్ హాఫ్ ఆ యుద్ధాలు ఇవి కొంచెం ఇబ్బంది అనిపించిన, సెకండ్ హాఫ్ సూపర్గా ఉంది సినిమా అని. ఓకే, మరి ఆయన అంత ఖర్చు పెట్టి ఎందుకు తీయాలనుకున్నాడు, ఫస్ట్ హాఫ్ ఎందుకు నడిపించుకున్నాడు. కాబట్టి సినిమాకి ఒక హైప్ వస్తుంది అని అనుకుంటే ప్రతి ఒక్కడు కూడా ప్రభాస్తో చిన్న వాయిస్ చెప్పించేసి సినిమా హిట్ అయిపోతుంది కాదు కదా. కాబట్టి సినిమాలో సత్తా ఉండాలి, కంటెంట్ ఉండాలి. ఎంత కంటెంట్ ఉన్నా ఒక్కొక్కసారి అక్కడ ప్యారలల్ గా మంచి సినిమా ఏదైనా రిలీజ్ అయింది అనుకోండి, ఇది సరిగ్గా ఆడదు. ఒక్కోసారి ప్యారలల్ గా రిలీజ్ అవ్వకపోయినా, సినిమాలే ఏమి లేకపోయినా ఆడదు. ఒకసారి మంచి సినిమాలు పడితే దాంతో ప్యారలల్ ఇంకో పడేసరికి, ఒకసారి ఏదో సినిమా అంట అప్పట్లో ఇలాగే ఒక చిన్న హీరో రిలీజ్ అయింది, అది మంచి సినిమా, పెద్ద హీరో సినిమా కన్నా పెద్ద హీరో సినిమా వల్ల ఇది సరిగ్గా ఆడలేదు. పేర్లు చెప్తే మళ్ళీ వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాము. సో అట్లాంటి పరిస్థితుల్లో ఉంటుంది తప్ప, సో ప్రభాస్ గారు వాయిస్ సినిమాకి హైలైట్, సినిమాను మెట్టెక్కించింది అది ప్రభాస్ గారు వాయిస్ అని డైరెక్టర్ కూడా చెప్పారు. ఇంకా మీకేంటి నొప్పి కదా. ఓకే సార్, థ్యాంక్ యూ.